హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏంటి అని అంటే నిజంగా చాలా విషయాలు జరిగాయి. అసలు ఈ నిఖిల్ విషయము, పృథ్వీ అండ్ సోనియా అండ్ అభయ్ వీళ్ళ కొంతమంది పేర్లే చెప్తున్నాను కదా, వాళ్ళ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మాత్రం నిజంగా అభయ్ కమ్బ్యాక్ అయ్యాడా అంటే కమ్బ్యాక్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నిఖిల్ని కమ్బ్యాక్ చేసిన ఎపిసోడ్ అవుతుందేమో. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఎవరెవరు ఏంటి, అసలు నిజంగానే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరున్నారు, వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచింది ఎవరు, అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఒక్కొక్కరికి కాదు, అసలు ఒక పర్సన్కి అయితే గుయ్యి అనేలా ఇచ్చాడు. అది ఎవరికి? అభయ్కి. అది నామినేషన్ జోన్లో ఉండి అంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మనోడిని ఖచ్చితంగా చాలా క్లారిటీగా క్లాస్ పీకినట్టు అనిపించింది. సో అవన్నీ టాపిక్స్ మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి, అండ్ మ్యాక్సిమం ఎండ్ వరకు ట్రై చేయండి. చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ ఏదైతే గుడ్ల టాస్క్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది అని చెప్పగానే అమ్మయ్య దండం పెడతారు ఒక్కొక్కరు. అమ్మయ్య అయిపోయిందిరా నాయన, రిలాక్స్గా ఉంటారనమాట. సో ఇక్కడ ఈ టాస్క్ అయిపోయాక వీళ్ళు విష్ణుప్రియ అండ్ నైనిక మాట్లాడుకుంటారు. ప్రేరణ ఏదైతే మాట్లాడిందో చీతు అని చెప్పేసి ఇది క్యారెక్టర్ గురించి మాట్లాడింది, ఇలాంటివన్నీ వీళ్ళు డిస్కషన్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ ప్రేరణ అయితే 100% తప్పు. ఈ మాటలు అయితే ఖచ్చితంగా నోరు జారుతూ ఉంది అనమాట. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మన ప్రేరణ విషయం వచ్చేసరికి కానీ ఈమె నోరు కంట్రోల్ అవ్వట్లేదు. కొన్నిసార్లు అగ్రెసివ్లో ఉన్నప్పుడు మాటలు వదిలేస్తుంది. బట్ ఇది లాంగ్వేజ్ ఇష్యూ వల్ల కొన్ని వర్డ్స్ వస్తున్నాయి అంటే కాదు, ఖచ్చితంగా ఆమె ఇంటెన్షనల్గా అన్నదా లేదని కదా, ఆ ఫ్లోలో వచ్చేస్తుంది, అనేస్తుంది. సో అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా ప్రేరణ తప్పే ఈ విషయంలో మాత్రం. ఇక్కడ వీళ్ళు తింటూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అభయ్ అని అంటాడు, ఏం గేములు పెడుతున్నాడు, ఏం దిమాకు లేని గేములు పెడుతున్నాడు, ఏమనుకుంటున్నాడు బిగ్ బాస్ కన్నా ఒక క్లారిటీ ఉందా అంటే అరే నిజమే కదా పాపం అని హౌస్ మేట్స్ అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే నిన్న మా దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి, అప్పుడు మాత్రం బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, కావలసుకొని వాళ్ళని గెలిపించారు ఇలాంటివి అన్నాడు. బట్ బిగ్ బాస్ అనేది ఈ వీక్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ వరకు ఏ విధంగా ఉంటాయి. ఇంతకుముందు కెప్టెన్సీ టాస్క్లు ఎలాగే జరిగాయో అండ్ మండే నామినేషన్స్ అయిపోయాక, మండే ట్యూస్డే నామినేషన్స్ అయిపోయాక లేదు అని అంటే ట్యూస్డే నుంచి టాస్క్ ఒకటి చేసి ఒక రేషన్ టాస్క్ ఒకటి ఇచ్చేసి తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఒకటి ఇచ్చి ఇలా కంటిన్యూషన్ చేసి వీకెండ్ వరకు లాక్కొస్తాడు. అలాగే ఇది పాపులర్ గేమ్ అండ్ ఎక్స్ టాస్క్ అనేది మామూలుగా కదా ఒక రేంజ్లో హిట్ అయిన గేమ్ అనమాట. ఆ టాస్క్ హిట్ అయిన ఆ టాస్క్ని వీళ్ళకి ఇచ్చి చేయమంటే వీళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి నచ్చినట్టుగా. ఈ అబ్బాయి ఏమవుతుందో పెద్ద కరప్టెడ్ లాగా తయారయ్యాడు అనమాట. కరప్టెడ్ మీన్స్ అంటే ఇంక వేరేలా కాదు, గేమ్ను మొత్తం కరప్షన్ చేస్తున్నాడు అనమాట. ఏదైతే టాస్క్లు నడుస్తున్నప్పుడు మనోడు చాలా కూల్గా ఉన్నాడు, బిగ్ బాస్తో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది. ఏం గేములు బిగ్ బాస్, దిమాగ్ లేని గేములు, ఇలాంటివన్నీ మాటలు అయితే కొంచెం చాలా ఓవర్ అయిపోయినాయి. సో అది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా ఆలోచించుకుంటే మాత్రం అభయ్ నిజంగానే ఈ ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ ఓవర్ యాక్షన్కి రియాక్షన్ బిగ్ బాస్ గట్టిగా ఇచ్చి పడేశాడు. ఆయనకొక్కడికి కాదు పాపం, ఆయన వల్ల ఆడిన మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళ పరిస్థితి దారుణంగా చేశాడు అనమాట. సో బిగ్ బాస్ డైరెక్ట్గా వాళ్ళని పిలిచి మీరైతే గార్డెన్ ఏరియాలకు వచ్చేయండి, మీరు ఏదైతే మాట్లాడుతున్నారు బిగ్ బాస్ ఇది నా ఇల్లు, నా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పేసి నా ఇల్లులో నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను, ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే గేట్లు తీసే ఉన్నాయి వెళ్ళిపోండి అన్నప్పుడు అరే అందరు చూస్తున్నారు, అబ్బాయినే చూస్తున్నారు, అది అందరికీ అర్థమవుతుంది. విష్ణుప్రియ అవని ఇంకా ఏకంగా మన సోనియా గారు వచ్చి అయితే డైరెక్ట్గా చెప్పింది అనమాట, అన్నా సారీ చెప్పన్నా, అబ్బాయి అన్న సారీ చెప్పన్నా అంటే సారీయా నేనేం చెప్పాలి, నేనేం చేసినా, నేను ఏం చేయలే కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఎందుకంత అదవుతుంది, ఏమైందో తెలియదు నాకు అని చెప్పేసి. ఏం పర్ఫార్మెన్స్ సార్ మీది, దశావతారంలో కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేశారు. మొదలైందే నీ వల్ల, రచ్చ అయిందే నీ వల్ల, అది నీకు కూడా తెలుసు. ఇంకా క్లారిఫికేషన్ కూడా ఒక మాటలు మాట్లాడాడు. ఇది అయిపోయాక బిగ్ బాస్ డోర్స్ క్లోజ్ చేయాలి అని అంటే మీరు ఒక పని చేయాలి అంటే నా ఇల్లు నా రూల్స్ అనుకుంటే ఇక్కడ ఉండండి, లేదంటే లేదు అని అంటే సారీ బిగ్ బాస్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం అన్నప్పుడు డోర్లు అయితే క్లోజ్ చేస్తారు. పోయి మళ్ళీ బెడ్రూమ్లో మాట్లాడే ముచ్చటేంది,
ఇదే సోది మాట్లాడుతూ ఉంటాడు అనమాట. లేదు నేను కామెడీ చేసిన బిగ్ బాస్, నాకు అనిపించింది నేను చేసిన కామెడీ చేసిన, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు హట్ అయి ఉంటే మీరు ఏమన్నా అదిగా ఉంటే నన్ను ఏమంటారు కన్సెషన్ రూమ్కి పిలవండి, అక్కడ నేను మాట్లాడతాను, అక్కడ చెప్తాను అని. అరే ఏం మాట్లాడుతున్నావు అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అసలు, ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఏమైపోతున్నాయి? ఇది చాలా దారుణం అనమాట. ఈ ఏమైపోతుందిరా బాబు అనుకునే జేజ్కి ఏదో తీసుకెళ్లారు. సో మొత్తానికైతే సిచ్యువేషన్స్ అయితే ఇది మన అభయ్ వల్ల జరిగిన సిచ్యువేషను బిగ్ బాస్కు మామూలు కోపం రాలేదు, మైండ్ బ్లోయింగ్ కోపం అనమాట. అసలు ఇన్ని సీజన్లలో బిగ్ బాస్ ఇలాంటి దారుణమైన మాటలు ఇంత కోపంగా మాట్లాడింది ఎక్కడా లేదు, ఏ సీజన్లో లేదు. ఆ ఘనత మన అభయ్ గారు తీసుకొచ్చారు. అండ్ హౌస్మేట్స్ కూడా అలాగే ఉన్నారు, అభయ్ అన్న కాదు మిగతా హౌస్మేట్స్ కూడా అట్లనే ఏడిశారు. సో అందుకనే చెప్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు టాపిక్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా వింటారు కదా, ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. మిగతా అంతా నార్మల్గానే ఉంది, కామెడీ చేశారు, అంత రచ్చరచ్చ వేసుకున్నారు, నవ్వుకున్నారు, అండ్ చాలా పంచులు వేసుకున్నారు, ఎవరికాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఈ ఎగ్ గురించి టాస్క్ ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ సోనియా నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన ఒక ఇష్యూ అయితే జరిగింది. అదేంటి అని అంటే ఫుడ్ విషయంలో ఇష్యూ జరిగింది. ఏంటి అని అంటే సోనియాని అలిగింది, పాపం నిఖిల్ మీద అలిగింది. ఆయన చెప్పకుండా తిన్నాడు అని చెప్పేసి అలిగిందంట. ఆమెకు చెప్పి తినాల్సిన అవసరం ఏముంది అసలు? ఈ మధ్యన ఒక 2 days నుంచి నిఖిల్కి తెలియకుండానే ఒక మంచి పని చేస్తున్నాడు. ఏం పని అని అంటే సోనియాకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. సోనియా అంటే పడట్లే, ఆయనకు ఒక ఇరిటేషన్ వస్తుంది. సో అది కరెక్ట్ కాదు కదా. ఆ సిచ్యువేషన్ని బాగా చేస్తుంది అనమాట, అంటే అండర్ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఆయన ఫీలింగ్స్ను కూడా ఆమెనే కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చేసింది. అది ఇప్పటికన్నా మనోడు కళ్ళు తెరిసాయి. ఆ కళ్ళు తెరిసిన లాభం ఏముంది? మనోడు ఎట్లా ఉంటుందంటే ఏమంటారు గుడ్డి ఏమంటారు కదా, ఏదో అంటారబ్బా, గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా. సో ఆ విధంగా ఆమెనే నమ్ముతూ ఉంటాడు అన్నమాట. సో అది సిచ్యువేషన్ అది అయినాక ఫుడ్ విషయం అయిపోయాక మనోడు నువ్వు తిన్నప్పుడు నన్ను పిలిచావారా, అంత అయిపోయినాక వచ్చి పిలుస్తున్నావురా అని చెప్పేసానని అలిగింది. అట్లా కాదు అని అంటే అయినట్లే, నాకు ఆకలి వేసినప్పుడు తింటా నేను అని చెప్పేసి అన్నప్పుడు సో మనోడు సరే అనుకుని వెళ్ళిపోతాడు. అభయ్తో మాట్లాడుతూ ఉంటాడు. అరే ఆమె ఏంట్రా స్వామి ప్రతిదానికి అంత ఇష్యూ అయిపోతుంది, అంత ఇది చేస్తుంది. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ని కూడా ఆమెనే కంట్రోల్ చేయాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు నేను స్మోక్ చేస్తున్నా, ఆ స్మోక్ని అది చేయాలని అరే తగ్గించున్నా, మాట్లాడుతున్నా అంతా ఆమెనే చేస్తే ఇంకా నాకు పర్సనల్ లైఫ్ ఉండదు. నా పర్సనల్ లైఫ్లో చేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆమెకు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంది? నేను ఫుడ్ తినాలరా, అరే టాస్క్లు ఆడుతున్నావు, నువ్వు ఇప్పుడు ఫుడ్ తినాలరా, నేను తినాలో వద్దా అనేది కూడా ఆమె ఎట్లా డిసైడ్ చేస్తుంది బ్రో అని చెప్పేసి మనోడు అబ్బాయితో డిస్కషన్ చేస్తుంటాడు. ఆ తర్వాత వచ్చి వెన్నుపోటు పడడం అంటే ఈమెను చూసినాకనే ఎవరైనా గుర్తుపెట్టుకుని మామూలు వెన్నుపోటు కాదు, కత్తి దించితే మామూలుగా దిగిపోదు అనమాట. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ అదే టాపిక్ని మళ్ళీ అభయ్తో మాట్లాడుతూ ఉంటుంది సోనియా వచ్చి. ఏం మాట్లాడుతుంది? అరే వాడేమన్నా శుద్ధపూసనారా, వాడంటే నాకు పడతలేదురా, వాడికి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉండదు, వాడికి ఒకటి సొంతంగా ఒక డెసిషన్ తీసుకోవడం రాదు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే అక్క నువ్వేనా మాట్లాడేది? ఏందక్క ఇట్లా మాట్లాడుతున్నావు? రాధిక కంటే ఎక్కువ షేడ్స్ ఉన్నాయి కదా అక్క అనే ఫీలింగ్ వస్తుంది మనకైతే. దానికి అబ్బాయి అని నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ బయట 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉందంట. ఆ సిచ్యువేషన్ కూడా ఆ ప్రేరణ యష్మి మాట్లాడేటప్పుడు ఆ 10 సంవత్సరాలు ఎట్లా భరించినావన్నా అని చెప్పేసి అని అంటది. అయినా ఆ ఫ్రెండ్షిప్ కోసం పాపం అనవసరంగా మనోడు బలి అయ్యాడు. నిజంగానే బకరా అయ్యాడు, బలి అయ్యాడు అబ్బాయి. ఏదైతే ఆ బెలూన్ టాస్క్ ఉందో అక్కడి నుంచి పట్టుకుంది మనోడికి దరిద్రం అన్నట్టుగా. ఆ టాస్క్ దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా మునిగిపోయాడు. దెబ్బ పడిందనంటే అక్కడి నుంచి కోలుకోవట్లేదు. ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు అనమాట. బిగ్ బాస్ ఎవరికి ఇవ్వని పెద్ద వార్నింగ్లే ఇచ్చేశాడు. సో ఆ విధంగా ఈ ఇష్యూ అంతా నడుస్తుంటే తర్వాత వచ్చేసి సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఎవరైతే విష్ణుప్రియ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, మన ఎవరు సీత అబ్బాయి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా బెడ్రూమ్లోకి వచ్చేసి సారీ రా అంటారు. ఎందుకనంటే కంటెండర్ ఆ ఎగ్ ఏదైతే ఉందో దానికోసం ఆ ప్లాన్ అనేది బీభత్సంగా ప్లాన్ చేస్తుందబ్బా. కాకుంటే పనికి మాలిన ప్లానింగ్లు. ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్గా గేమ్ ఆడాలి, స్ట్రేట్ ఫార్వర్డ్గా మనుషులతో ఉండాలి అని అనుకుంటే ప్రాబ్లమే ఉండేది కాదు. అలాంటిది ఒకేసారి మొత్తం వచ్చేసింది, సారీ చెప్పింది, వెళ్ళిపోయింది. మానవుడు మళ్ళీ మొదటికి వచ్చాడు రా బాబు అనిపించింది.
కానీ లైవ్లో ఒక సిచ్యువేషన్ అయింది, ఆ సిచ్యువేషన్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మనోడు కళ్ళు తెరుచుకున్నాడు అని చెప్పేసి అంటే. సో ఈ విషయము చాలా క్లారిటీగా నైనికతోటి ఎక్స్ప్లెయిన్ చేశాడు, నైనికకి బాగా క్లారిటీతో చెప్పాడు. నేను ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, ఆ పృథ్వీని అయితే చేయలేము, విష్ణుప్రియ ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సో ఇప్పుడు ఉన్నది ఎవరు, సీత అండ్ సోనియా. సో నాకేంటి అని అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ స్ట్రాటజీ, ఈక్వల్గా ఉంటారు, వీళ్ళు మనకి చాలా స్ట్రెంగ్త్, బాగా ఆలోచించగలరు అని అనుకున్నారు. బట్ ఇక్కడ ఇంకొకటి నైనికతో క్లారిఫికేషన్ ఏం చెప్పాడు అని అంటే నిఖిల్, సో మనకిప్పుడు సోనియా, మనకు ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్, మన టీము మనకే ఉండాలనుకో, మనకు స్ట్రాంగ్ కంటెంటర్ కావాలి, మనకు స్ట్రాంగ్గా ఉన్నది అంటే ఫిజికల్గా కానీ ఏదైనా కానీ కొంచెం ఆలోచించే విధానం. ఇప్పుడు గేమ్ ఆడుతుంటే ఈ గేమ్ని ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అని సీత చాలా బాగా ఆలోచిస్తుంది. గేమ్ విషయంలో కానీ ఏదైనా టాస్క్ల విషయంలో జరిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా బాగా ఒకటికి 2 సార్లు వేరే విధంగా, ఇప్పుడు ఒకటిని ఒక పర్ఫెక్షన్ ఉండి ఒకే సైడ్ మనం చూస్తాం కదా, ఆమె 2 సైడ్లు చూసి ఈ విధంగా కూడా ఆడొచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి ఐడియాస్ అండ్ స్టేబుల్గా ఉంటుంది. సో సీత మన టీంలో ఉంటే మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ సోనియా అక్కడికి వెళ్ళిపోతే అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సోనియాను వదిలించుకోవాలి అని చెప్పేసి ఇంటెన్షనల్గానే మనోడు మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఆ ఫిక్స్ అయింది ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం ఏదో విధంగా ఇచ్చేస్తే తర్వాత ఆ కూల్గా ఉండి సైడ్ అయిపోవచ్చు అని మనోడు ఆలోచన. అది క్లియర్గా నైనికాకి ఎక్స్ప్లెయిన్ చేసిండు. కాకుంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అదే పాయింట్ ఖచ్చితంగా సీతకు చెప్పుంటే బాగుండు, కానీ సీతకు చెప్పడంలో కొంచెం అటు ఇటు అయింది అనమాట. సో దానివల్ల బిగ్ బాస్ పిలుస్తాడు, బిగ్ బాస్ పిలిచినాక ఆల్రెడీ వీళ్ళకి చెప్తాడు కదా, మీ టీంలో నుంచి 3 అండ్ వీళ్ళకి ఎగ్ ఉంది కాబట్టి ఎగ్ ఉన్న వాళ్ళు అండ్ డైరెక్ట్గా నిఖిల్ కంటెంటర్ అయ్యాడు చీఫ్ కోసము, అండ్ తర్వాత ఇంకొకరిని చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఓడిపోయినారు కాబట్టి మీ దాంట్లో మీ చీఫ్ని అయితే తొలగించడం జరిగింది, మీ దాంట్లో నుంచి 3 ఎవరైనా చెప్పుకొని పేర్లు చెప్పేయండి అన్నప్పుడు వీళ్ళు మనీ, నబీల్ అండ్ మన ప్రేరణ వీళ్ళ 3 డిసైడ్ చేశారు. ఎందుకంటే నన్ను అయితే అనర్హులుగా తీసేశాడు, సో నేను పాల్గొనొద్దు, అండ్ ఆదిత్య మన్నకి అసలు ఇంట్రెస్ట్ లేదంట. నెక్స్ట్ ఉంది యష్మి ఆల్రెడీ చేసింది. సో మిగతా 3 ఎవరు ఉన్నారంటే మీరు. సో మొత్తానికి బిగ్ బాస్ అయితే టాస్క్లో బిగ్ బాస్ బాగానే చేశాడు ఈసారి, నిజంగా మైండ్ బ్లోయింగ్. పాపం లాస్ అయింది ఎవరు అంటే కాంతారా టీం వాళ్ళు, కాంతారా చీఫ్ కాదు, మాజీ చీఫ్ కాదు, వీళ్ళ టీం మొత్తం పాపం బాగా సఫర్ అయింది. అది ఏమైంది అంటే వాళ్ళలో కూర్చోబెట్టి, సో నిఖిల్ నీ దగ్గర ఉన్న రెడ్ ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ ఎవరికి ఇస్తున్నావు ఏంటి అని అంటే డైరెక్ట్గా లేచి సోనియాకి ఇస్తున్నాను అని చెప్తారు. సోనియాకి డైరెక్ట్గా కంటెంటర్ అయిపోయింది అని చెప్పినాక, సో ఏదైతే బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడో, అనకూడని మాటలు అనేసి అనవసరమైన విషయాలని ఎక్కువ చేసి అనవసరమైన మాటల్ని మాట్లాడేసి టాస్కుల్ని అన్ని ఎగతాళిగా మాట్లాడినందుకు అబ్బాయిని చీఫ్గా తొలగించడమే కాదు, అబ్బాయికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. దానివల్ల అబ్బాయి చేసిన దానివల్ల ఆ మాటలు ఏదైతే ఉందో ఆ ఓవర్ యాక్షన్ మొత్తం అన్నీ ఏదైతే చేశాడో ఆ చేసిన దానికి మీ దాంట్లో 3 కంటెంటర్లు ఉన్నారు కదా వాళ్ళని క్యాన్సిల్ చేస్తున్నా, మీకు అసలు ఆ అర్హత లేదు అని చెప్పేసి పక్కన పడేసి దొబ్బుతాడు డైరెక్ట్గా. ఇదెక్కడి మాసరా, ఒక్కొక్కరి ఫేస్లో మైండ్ పోయింది. పాపం మణికంఠ, ప్రేరణ, నబీలు వీళ్ళందరూ మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా కసి ఉండే వీళ్ళ 3లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా చీఫ్ అయ్యేవాళ్ళు, ఆ రేంజ్లో కసి ఉండే వాళ్ళని. ఒక్కసారి బిగ్ బాస్ బైర్లు గమ్మేట అది చెప్పేసరికి మీ చీఫ్ చేసిన తప్పుకి మీ దాంట్లో ఒక్కరు కూడా కంటెంటర్ లేరు అని చెప్పేసి, కంటెంటర్ అవ్వరు అని చెప్పేసేసరికి మైండ్ పోయింది. అబ్బా ఏంద్రా బాబు అని చెప్పేసి అనేసరికి మొత్తానికి వీళ్ళకైతే ఫీజులు ఎగిరిపోతే. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరికి నిఖిల్ ఏదైతే అనుకున్నాడో, ఏదైతే కోరుకున్నాడో, సో నిఖిల్కి మీతో పాటు మీరు చీఫ్ అవ్వాలి అని అంటే మీ దాంట్లో ఉన్న కంటెండర్ తోటి నువ్వు పోటీ పడాలన్నప్పుడు సోనియాతో అది చేస్తారనమాట. సోనియాతో టాస్క్ పెట్టినప్పుడు సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరూ అవుతారు. సో ఏదైతే ఏమంటారు పాకడం ఏదైతే ఉంటుందో దాని మీద ఇద్దరికి చెరొక ప్లేట్ లాంటిది పెట్టి దాని మీద బాల్స్ పెట్టి ఈ కొన నుంచి ఆ కొన వరకు కింద పడకుండా తీసుకెళ్ళాలి. దాంట్లో మనోడైతే విన్నర్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే పాపం ఈ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో వీళ్ళిద్దరు కాకుండా, అంటే వీళ్ళిద్దరికే టాస్క్ పడుతుంది, ఇలాంటి టాస్క్ పడుతుంది అని అనుకోలేదు. బట్ వీళ్ళిద్దరికి టాస్క్ పడుతుందని మనోడికి తెలియదు, ఫస్ట్ థింగ్ నిఖిల్కి తెలియదు. సో ఏదన్నా కానీ ఆమె చీఫ్ అయిందనుకో, అరే దరిద్రం వదిలిపోతుంది నా టీంలో ఉండదు అనే పరిస్థితిలో ఉన్నాడు. బట్ ఆయన ఏది అనుకోలేదు,
ఆ సిచ్యువేషన్ను పాపం అనవసరంగా వీళ్ళు వేరే విధంగా తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఈ టీంలోకి వచ్చేసరికి నిఖిల్ గెలిచాడు. అండ్ తర్వాత మాట్లాడుతుంది సోనియా ఏంటి తెలుసా, వీడు కావాల్సుకొని ఇచ్చాడు రా, ఏదో ఒక తిరకాసు ఉంది కాబట్టి ఇచ్చాడు, లేకపోతే ఇవ్వకపోవు, నేను ఎట్లాగో ఓడిపోతానని ఇచ్చాను. అప్పటికి ఆ టాస్కే తెలియదు కదా పాపం నిఖిల్కి. ఇదే ఈ వెన్నుపోటు అనేది మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఓడుస్తుంది అనమాట. అరే ఆయన పాపం నిజంగానే ఇచ్చిండు జెన్యున్గా. అరే ఈమె గెలిచింది అనుకో, చీఫ్గా ఉంటుంది, నా ప్రెజర్ ఏంది, నాకేంటి, నేను ఎలా ఫీల్ అవుతున్నానని తెలుస్తుంది, ఫస్ట్ వదిలించుకోవచ్చు, ఆమెకు సపరేట్ టీం ఉంటుంది కదా అని చెప్పేసి అని అనుకున్నాడు. తీరా చూస్తే బిగ్ బాస్ ఈ విధంగా టిస్టులు ఇచ్చాడనమాట. సో మొత్తానికి ఈరోజు నిఖిల్ కంబ్యాక్ అయిన ఎపిసోడ్ అనుకోవచ్చు. అండ్ ఈ విధంగానే ఉండడం కరెక్ట్ కాదు, ఇంకా స్టాండ్ తీసుకోవాలి, ఓన్గా డెసిషన్స్ ఏదైనా గట్టిగా మాట్లాడటం. ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నాడో అలా ఉంటే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. ఇప్పటి వరకు అయితే కంబ్యాక్ ఇచ్చాడు అని అనుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదే. సో మొత్తానికి కళ్ళు బయర్లు గమ్మేలా అబ్బాయికి అయితే వార్నింగ్ ఇచ్చాడు. వణుకు ఊడుతుంది మనోడికైతే. సో రేపు ఎలాగో టాటా బై బై చెప్తాడేమో, మరి చూడాలి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్